బ్లడ్ క్యాన్సర్ అని దర్శన్ని నమ్మిస్తూ చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా సమీర నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక శరణ్య అక్కడికి వచ్చిన తర్వాత సమీర శరణ్యతో, శరణ్య నా చివరి కోరికగా సుమంగలిగా పోవాలని చెప్పి దర్శన్ని నా మెడలో తాళి కట్టమని అడిగాను. నా కోరిక తీరుతుందో లేదో అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక అక్కడే ప్రకాష్ కూడా ఉంటాడు. చెప్పు శరణ్య, పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటావా? నా చెల్లెలి ఆత్మకు విముక్తి కలిగిస్తావా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. ఇక అలా అందరూ కూడా శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య సమీరకి నిజంగానే బ్లడ్ క్యాన్సర్ అనుకొని సమీర పరిస్థితి చూసి ఎంతగానో బాధపడుతుంది. తన దోసిళ్లలో సమీర బ్లడ్ కక్కుకోవడంతో తన చేతుల్ని వాష్ చేసుకుంటూ సమీర పరిస్థితి చూస్తూ ఉంటే జాలిగా ఉంది. ఏం చేయాలో, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరి శరణ్య సమీర మాటలు గుడ్డిగా నమ్మి దర్శన్ని సమీర మెడలో తాళి కట్టమంటుందా, లేదంటే ఈలోగా ఆనంద భైరవికి అసలు విషయం తెలిసి ఈ పెళ్లిని అడ్డుకుంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.